శ్రీ చౌడేశ్వరీదేవి జ్యోతిష్యాలయం ప్రముఖ జ్యోతిష్యులు కాళికాదేవి ఉపాసకులు జ్యోతిష్య పండిత్ ఎంకే శాస్త్రి గారు మీ హస్తరేఖలు ముఖ లక్షణము ఫోటో జాతకం చూసి మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలపగలరు. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా చౌడేశ్వరీదేవి పూజలు చేసి పరిహారం చేయగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. సెల్ 9481312761. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్, జీవితం అనేది గమ్యం కాదు, గమనం మాత్రమే. ఎన్నిసార్లు ఓడినా గెలవడానికి అవకాశం ఉంటుంది. గమ్యం అనంతం, గమనం అనేకం. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం నటుడు సయాజీ షిండే. సయాజీ షిండే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా పాన్ ఇండియా స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అలా ఆంధ్రుడు, ఠాగూర్, లక్ష్మి, ఆట, పోకిరి, అరుంధతి అనే సినిమాలతో బిజీగా దూసుకుపోతున్న సయాజీ షిండే కొద్ది రోజుల క్రితం అనారోగ్య బారిన పడి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఇతన్ని ఇమీడియట్గా హాస్పిటల్లో చేర్పించారు. ఇక అలా చెక్ చేసిన డాక్టర్లు షిండేకి హార్ట్అటాక్ వచ్చిందని, హార్ట్లో కుడివైపు సిరాలు పూర్తిగా మూసుకుపోయాయని, దీంతో యాంజియోప్లాస్టీ సర్జరీ చేయకపోతే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని చెప్పి డాక్టర్లు హుటాహుటిగా యాంజియోప్లాస్టీని చేయగా ఆ సర్జరీ సక్సెస్ అయింది. ఇక అలా అప్పటి నుండి రెస్ట్లోనే ఉన్న సయాజీ షిండే బయట కనిపించకపోయేసరికి అతని ఆరోగ్యం గురించి తన అభిమానులు కాస్త ఆందోళనకి గురయ్యారు. కానీ ఆదివారం బిగ్ బాస్ సీజన్ 8 షోకి తను సుధీర్ బాబుతో కలిసి నటించిన మా నాన్న సూపర్ హీరో అనే మూవీ ప్రమోషన్లో కనిపించడంతో ఇతని అభిమానులంతా సయాజీ షిండేని చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాకుండా అతని గురించి పూర్తి వివరాలని తెలుసుకోవడానికి కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సయాజీ షిండే వాచ్మెన్ నుండి స్టార్ యాక్టర్గా ఎలా ఎదిగాడు, తన మొదటి భార్యకి విడాకులు ఇవ్వడానికి గల కారణాలేంటి, సయాజీ షిండే ఉన్నట్టుండి ఇండస్ట్రీలో మాయం అవ్వడం వెనుకున్న రహస్యాలేంటి అనే నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. సయాజీ షిండే అలియాస్ షియాజీ షిండే ఇతను 1959 జనవరి 13న మహారాష్ట్రలోని సకర్వాడి అనే పల్లెటూరులో ఒక నిరుపేద మరాఠీ ఫ్యామిలీలో జన్మించాడు. తండ్రి ముగుట్రావు షిండే, తల్లి సులోచన. ఇతనికి 4 అక్కా చెల్లెళ్ళు, 2 అన్నాదమ్ములు కూడా ఉన్నారు. ఇక షిండే తండ్రి వ్యవసాయం చేస్తూ ఫ్యామిలీని పోషిస్తే తల్లి కూడా భర్తకి చేదోడు వాదోడుగా ఉండేది. అలా 1965లో అక్కడి గవర్నమెంట్ తమ ఊర్లో డ్యామ్ కట్టడానికి చుట్టుపక్కల ఉండే భూముల్ని ఆక్రమించడంతో అందులో షిండేకి సంబంధించిన 2 ఎకరాల భూమి కూడా పోయింది. దీంతో చేయడానికి పని లేక రోజు రోజుకి వీరి ఇల్లు గడవడానికే కష్టమై తల్లిదండ్రులు కూడా కూలి పనికి వెళ్తుండేవారు. అలా తల్లిదండ్రులు పడే కష్టాలని చూసిన సయాజీ షిండే బాగా చదివి ఓ మంచి ఉద్యోగంలో చేరి కుటుంబాన్ని బాగా చూసుకోవాలనుకున్నాడు. ఇక తన స్కూలింగ్ ని విలేకా మాటిలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. చదువుల్లో చురుగ్గా ఉన్న షిండే టీచర్ అయి గవర్నమెంట్ జాబ్ లో చేరి తమ ఊర్లోని పిల్లలకి చదువు చెప్పాలనుకున్నాడు. ఇదిలా ఉంటే తను హై స్కూల్లో చదివేటప్పుడు చుట్టుపక్కన ఉండే గ్రామాల్లో ఎక్కువగా నాటక ప్రదర్శనల్ని చేసేవారు. అలా తరచూ నాటకాలని చూడడంతో షిండేకి కూడా నాటకాలపై ఇంట్రెస్ట్ పెరిగి ఒక నాటకాల కంపెనీలో జాయిన్ అయ్యాడు. మొదటగా హౌస్ కీపర్గా జాయిన్ అయి నిదానంగా నటనలో మెలకువలని నేర్చుకుంటూ చిన్నా చితిక పాత్రల్ని చేయగా అలా వచ్చే డబ్బులతో తల్లిదండ్రులకి ఇస్తూ చేదోడు వాదోడుగా ఉండేవాడు. ఇక అలా ఎప్పుడైతే తన BA డిగ్రీ కోసం శివాజీ యూనివర్సిటీలో చేరాడో ఆ సమయంలో తన హాస్టల్ ఫీజుకి ఖర్చులకి డబ్బులు లేక తన తల్లిదండ్రులు చదువు ఆపేయమని చెప్పడంతో షిండేకి ఏం చేయాలో తోచేది కాదు. దీంతో తన కాలేజీలో వాచ్మెన్ పోస్ట్ కి వేకెన్సీ ఉందని తెలుసుకొని నైట్ షిఫ్ట్ పనిలోకి చేరాడు. అలా ఒకవైపు ఉదయాన్నే కాలేజీకి వెళుతూ నైట్ వాచ్మెన్ గా చేస్తూ నెలకి 100 రూపాయలని సంపాదించగా అందులో సగం ఇంటికి పంపుతూ మిగిలిన డబ్బులతో హాస్టల్ ఫీజుకి బుక్స్ కి ఖర్చు పెడుతుండేవాడు. అలా 3 సంవత్సరాలు వాచ్మెన్ గా చేస్తూ తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన షిండే ఆ తర్వాత అదే యూనివర్సిటీలో క్లర్క్ గా జాబ్ లోకి జాయిన్ అయ్యాడు. ఇక అలా 6 నెలలు పనిచేసినా తను చేస్తున్న జాబ్ రొటీన్ అనిపించడంతో కాస్త కొత్తగా ట్రై చేద్దామని తన స్నేహితుల ద్వారా సుశీల్ కులకర్ణి అనే నాటకాల దర్శకుడిని కలవగా షిండే యాక్టింగ్ స్కిల్స్ నచ్చి తనకున్న రంగ్ మంచ్ అనే థియేటర్ గ్రూప్ లో జాయిన్ చేసుకున్నాడు. అలా మార్నింగ్ నుండి ఈవినింగ్ వరకు కాలేజీలో పనిచేస్తూ ఆ తర్వాత ఈవినింగ్ నాటకాల్లో నటిస్తుండేవాడు. ఇక ఇదే సమయంలో తనతో నాటకాల్లో యాక్ట్ చేసే వందన అనే అమ్మాయితో షిండేకి మంచి పరిచయం పెరిగి ఆ పరిచయం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అలా వీరి ప్రేమ గురించి ఇరు కుటుంబాలకి చెప్పగా వీరిద్దరిది ఒకే క్యాస్ట్ అవ్వడంతో ఎలాంటి అభ్యంతరం చెప్పకుండా సింపుల్గా 1980లో పెళ్లి జరిపించారు. ఇక అలా మధ్యలో తన క్వాలిఫికేషన్కి సరైన జాబ్ కోసం వెతుకుతూ ఉండేవాడు. ఇదిలా ఉంటే ముంబైలోని సహకారి అనే గవర్నమెంట్ బ్యాంక్లో షిండేకి 250 రూపాయల శాలరీకి జాబ్ రావడంతో
తన భార్యతో కలిసి తన మకాన్ని బాంబేకి మార్చేశాడు. ఇక అలా బాంబేకి వచ్చినా కూడా రోజు సాయంత్రం వరకు బ్యాంక్ పని చేస్తూ ఆ తర్వాత థియేటర్ ప్లేస్లో యాక్టింగ్ చేసేవాడు. ఇక సయాజీ షిండే వందనా గారి అన్యోన్య సంసారానికి గుర్తుగా అంగరాజ్ షిండే అనే అబ్బాయి కూడా జన్మించాడు. అలా ఒకవైపు జాబ్, మరోవైపు నాటకాలు చేయగా 15 సంవత్సరాలు గడిచిపోయాయి. ఇక ఇదిలా ఉంటే ఆ మధ్యలో దిశ అనే ఒక హిందీ మూవీలో షిండే ఒక చిన్న పాత్ర చేసిన దాని ద్వారా అతనికి ఎటువంటి ప్రయోజనం కలగలేదు. అలా ఒకరోజు జుల్వా అనే నాటకంలో షిండే ట్రాన్స్జెండర్గా యాక్ట్ చేయడంతో అతని పర్ఫార్మెన్స్ని చూసిన డైరెక్టర్ అమూల్ శ్వేతగి తను తీయబోయే అబోలి అనే మూవీలో షిండేకి ఒక క్యారెక్టర్ని ఆఫర్ చేయగా ఈ అవకాశం కోసమే వెయిట్ చేస్తున్న షిండే అందుకు ఇమ్మీడియట్గా ఒప్పుకోవడం జరిగింది. ఇక అలా అబోలి మూవీ 1994లో రిలీజ్ అయి హిట్ అవ్వడంతో పాటు షిండేకి ఫిలింఫేర్ అవార్డు కూడా రావడంతో ఇండస్ట్రీలో మంచి గుర్తింపు వచ్చింది. దీంతో ఇతనికి మరాఠీలో బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. అంతేకాకుండా కొన్ని సినిమాల్లో మెయిన్ హీరోగా కూడా ఆఫర్ చేయగా అలా చేస్తే తన జాబ్కి ప్రాబ్లం అవుతుందని 4-5 రోజులుండే పాత్రల్ని మాత్రమే ఒప్పుకునేవాడు. ఇక అలా మరాఠీలో 25 సినిమాలకి పైగా విలన్ గా సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా యాక్ట్ చేసిన తను మాత్రం హిందీ మూవీస్ లో యాక్ట్ చేయాలనుకున్న షిండేకి ఛాన్సులు వచ్చేవి కావు. ఇక ఇదిలా ఉంటే సత్య మూవీలో రామ్ గోపాల్ వర్మకి మనోజ్ బాజ్పాయికి పెరిగిన స్నేహం కారణంగా ఆర్జీవి మనోజ్ బాజ్పాయిని హీరోగా పెట్టి షూల్ అనే మూవీని ప్లాన్ చేసి అందులో విలన్ కోసం వెతుకుతున్నప్పుడే ఒక మరాఠీ న్యూస్ పేపర్లో సయాజీ షిండే ఫోటోని చూసి మనోజ్ బాజ్పాయి ఆర్జీవికి రెఫర్ చేయగా ఆ క్యారెక్టర్కి బాగా సెట్ అవుతాడని మరుసటి రోజు షిండేని ఆఫీస్కి పిలవడం జరిగింది. ఇక అప్పటికే ఆర్జీవి స్టార్ డైరెక్టర్గా ఉండడంతో షిండే ఆ ఛాన్స్ని వదులుకోకూడదనుకున్నాడు. అలా ఆ మూవీ రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు షిండే బెస్ట్ విలన్గా స్క్రీన్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇక ఈ మూవీలో తను చేసిన పర్ఫార్మెన్స్తో ఓవర్ నైట్ స్టార్ అయి హిందీలో కూడా ఛాన్సులు వెతుక్కుంటూ వచ్చాయి. ఇదిలా ఉంటే శంకర్ మణిరత్నంకి ఫేవరెట్ రైటర్ అయిన రంగరాజన్ అలియా సుజాత భారతి అనే మూవీని ప్రొడ్యూస్ చేస్తూ అందులో హీరోగా కమల్ హాసన్ని, హీరోయిన్గా దేవిని ఫిక్స్ చేసి ఆ మూవీ షూటింగ్ని స్టార్ట్ చేయాలనుకునే లోపే బడ్జెట్ ప్రాబ్లం వల్ల కమల్ హాసన్ ఆ మూవీ నుండి తప్పుకున్నాడు. దీంతో హీరో కోసం వెతుకుతున్నప్పుడే మణిరత్నం సయాజీ షిండేని రెఫర్ చేయగా నెక్స్ట్ డేనే సుజాత ముంబైకి వెళ్లి షిండేని కలవడం జరిగింది. అలా ఆ క్యారెక్టర్ తనకి బాగా నచ్చి భారతి అనే మూవీలో హీరోగా చేయడానికి ఒప్పుకోవడం జరిగింది. ఇక ఈ మూవీ రిలీజ్ అయి ఓకే టాక్ తెచ్చుకున్న ఆ తర్వాత హీరోగా చేయడం మానేసి విలన్గా సపోర్టింగ్ రోల్స్ చేయడం మొదలెట్టాడు. అంతేకాకుండా తనకి వస్తున్న ఆఫర్స్ కారణంగా తన బ్యాంక్ జాబ్కి రిజైన్ చేసి ఫుల్ ఫోకస్ని మూవీస్ వైపే పెట్టాడు. కానీ షిండే భార్యకి మాత్రం సినిమా ఫీల్డ్ అనేది నిలకడలేనిదని, దానికోసం తన భర్త జాబ్ని వదలడం ఇష్టం లేకపోవడంతో వీరిద్దరికీ అప్పటి నుండి మనస్పర్ధాలు మొదలయ్యాయి. అయినా అదంతా పట్టించుకొని సయాజీ షిండే తన దృష్టిని మూవీస్ వైపు పెడుతూ తమిళ్లో స్టార్ హీరోస్తో విలన్గా పువ్వెల్ల ఉన్నావాసం, అలగి, బాబా, ధూల్ అనే మూవీస్ని చేస్తూ ఠాగూర్ మూవీతో తెలుగులోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఠాగూర్ మూవీ రిలీజ్ అయి సూపర్ డూపర్ హిట్ అవ్వడంతో షిండేకి తెలుగులో వీడే, గుడుంబా శంకర్, ఆంధ్రావాలా, ఆంధ్రుడు, సూపర్, రాకీ, అరుంధతి అనే మూవీస్లో చేయడం ద్వారా స్టార్ విలన్గా ఎదిగాడు. ఇక ఇదే టైంలో హిందీ మూవీ షూటింగ్స్లో పాల్గొనగా అందులో షిండేకి యాక్సిడెంట్ అవ్వడంతో దగ్గరలో ఉన్న ఎంజీఎం హాస్పిటల్కి అతన్ని తీసుకెళ్లడం జరిగింది. ఇక అక్కడ ఆల్కా అనే డాక్టర్ పనిచేయగా షిండే సిచ్యువేషన్ ని చూసి ఆమె అతని దగ్గరికి వచ్చి ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అలా మాటల్లో వీరిద్దరూ మరాఠీ వారని తెలిసి వీరి మధ్య మంచి పరిచయం ఏర్పడింది. అంతేకాకుండా ఆల్కా కాంటాక్ట్ నెంబర్ని తీసుకున్న షిండే తరచూ ఆమెకి కాల్స్ అండ్ మెసేజెస్ చేస్తుండేవాడు. ఇక అలా కొన్ని రోజులకి భర్త ప్రవర్తనలో కొన్ని మార్పుల్ని గమనించిన షిండే భార్య అతని ఫోన్లోని మెసేజెస్ని చూసి గొడవలు చేయడం మొదలెట్టింది. అలా ఆ తర్వాత షిండే షూటింగ్స్కి వెళ్ళిన అల్కానీని కలవడానికే వెళ్తున్నాడని అపార్థం చేసుకోవడంతో ఈ గొడవలతో విసుగు చెందిన షిండే తన భార్యకి విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. అలా తన భార్య అడిగినంత భరణంతో పాటు కొడుకు కస్టడీని కూడా తనకే ఇచ్చేసి 2002లో తన భార్యకి విడాకులు ఇచ్చేశాడు. ఇక అదే సంవత్సరంలో షిండే అల్కానీని పెళ్లి చేసుకోగా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా సిద్ధార్థ్ అనే కొడుకు, మౌనిక అనే కూతురు జన్మించింది. ఇక అలా అప్పటి నుండి ఆల్కా డాక్టర్గా పనిచేస్తూ పిల్లల్ని చూసుకుంటే షిండే మూవీస్లో బిజియెస్ట్ ఆర్టిస్ట్గా మారి హైయెస్ట్ రెమ్యూనరేషన్ తీసుకునే ఆర్టిస్ట్గా ఎదిగాడు. కానీ సక్సెస్ వచ్చాక మనిషి బిహేవియర్లో మార్పులు మొదలవుతాయన్నట్లు షిండేకి బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ రావడంతో ప్రొడ్యూసర్స్ దగ్గర ఒప్పుకున్న డబ్బు కంటే ఎక్కువగా డిమాండ్ చేయడం, డైరెక్టర్లతో షూటింగ్ స్పాట్లో స్క్రిప్ట్ని మార్చమనడం, లేదంటే షూటింగ్ మధ్యలోనే హోటల్కి వెళ్ళిపోవడం లాంటివి చేస్తుండడంతో ఒక స్టేజ్లో ఇతనికి పూర్తిగా ఛాన్సులు తగ్గిపోయాయి. అయినా అదంతా పట్టించుకోకుండా తనే ప్రొడ్యూసర్గా మారి మరాఠీలో గోస్తు చోటి డోగ్రేవాడి, డంబీస్ అనే మూవీస్ని చేయగా ఆ మూవీస్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో
తనకి ప్రొడక్షన్ డైరెక్షన్ లో ఉండే కష్టాల గురించి తెలిసొచ్చింది. ఇక అప్పటి నుండి ఎలాంటి డిమాండ్స్ గానీ ప్రాబ్లమ్స్ గానీ చేయకుండా యాక్ట్ చేయడం మొదలెట్టాడు. అలా కన్నడ, తెలుగు, తమిళ్, హిందీ, మరాఠీ, ఇంగ్లీష్, మలయాళం అని 200 సినిమాలకి పైగా యాక్ట్ చేస్తూ 50 కోట్లకి పైగా నెట్వర్త్ ని కలిగి ఉండడం గమనార్హం. ఇక అలా అన్ని బాగానే సాగుతున్నాయనుకునే లోపు కొన్ని రోజుల ముందు సయాజీ షిండేకి హార్ట్ అటాక్ వచ్చి సినిమాలకి దూరంగా ఉన్నాడు. ఇక ఇప్పుడు మా నాన్న సూపర్ హీరోతో కంబ్యాక్ ఇవ్వడం అభినందించాల్సిన విషయం. సయాజీ షిండే నటించిన మూవీస్ లో మీ ఫేవరెట్ ఏదనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, ఒకసారి కింద పడి చూడు, నిన్ను ఎత్తడానికి ఒక్క చెయ్యి కూడా ముందుకు రాదు. ఓసారి పైకెదిగి చూడు, నిన్ను లాగి దించడానికి 100లాది చేతులు ముందుకొస్తాయి. ఇది ఫోక్స్ సయాజీ షిండే గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఈ దసరా పండుగని మరింత ఆనందమయంగా మార్చుకోవాలంటే బేబర్ వెబ్సైట్కి వెళ్ళి మీకు నచ్చిన ఫ్లేవర్ని ఆర్డర్ చేసుకోండి. దసరా ఆఫర్ కూడా నడుస్తుంది. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.